జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోటి. ఎక్కండి. సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. ఓకే. హలో డాక్టర్ పరంజయ్ స్పీకింగ్. డైరెక్టర్ గారా? సార్ బిల్డింగ్ రెనోవేషన్ ఉంది, అక్కడ ఎవరు లేరన్నారు. బట్ ఆఫీస్ వర్కింగ్ లోనే ఉంది. మీరు వచ్చేసాను మిస్టర్ పరాజీ. ఓకే సార్. మాస్టర్ మీరు డాక్టరా? హా. నాకు ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటుంది. బలం రావాలంటే భోజనం చేయడం కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి. నేను ఆ డాక్టర్ని కాదు, మరి జియాలజీలో పిహెచ్డి చేశాను. డాక్టరేట్ ఇచ్చారు. అలా కూడా ఇస్తారేంటి? జియాలజీ అంటే ఎర్త్ సైన్స్, నేల లోపలుండే మెటల్స్, పైనుండే రాళ్ళ గురించి చెప్పే సైన్స్. ఏంటో. మాస్టరు మీ పర్సు చంపేశారా? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? ఆ రెండోడి పరిస్థితి ఏంటి? దారుణం అండి. జూనియర్ అభిషేక్ బచ్చన్ లా ఉండేవాడు భయ. పుసుక్కని పోయాడు. చెప్పకుండా విషయాలని చెప్పి మీరు రాజస్థాన్ ఎలా వచ్చారో చెప్పపోతే ఎలా? గుడ్ న్యూస్ ఏంటంటే కారుకి ఇన్సూరెన్స్ ఉంది 2 లక్షలకి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిపేర్లకు 3 పైన అవుతుంది. మరి ఆ 5 లక్షలు నెలకి 3,000 చొప్పున నీ జీతంలోంచి కట్ చేయమంటావేంటి? మీరు ఇచ్చేది 6,000, దాంట్లో 3,000 కట్ చేస్తే నేను ఎవరి బూతులు తిట్టద్దు, నేను చెప్తాను. నీ కారు మీద పడ్డోడి పేరు దిలావర్ సింగ్. వాడికి ఇన్సూరెన్స్ ఉంది 5 లక్షలకి. రాజస్థాన్ లో ఉండి ఏడ్చేవాడు. పేపర్లన్నీ నేనే రెడీ చేయించాను. ఇదిగో 5 లక్షల రూపాయలు చెక్కు. ఇది తీసుకెళ్లి వాళ్ళ ఆవిడకిచ్చి ఇందులోంచి 1 లక్ష పట్టరా. తెరిచి కూర్చున్నారు. ఆ లక్ష నాకిచ్చి ఎందుకు దొప్పించుకుంటారు? నువ్వు చెప్పే కథలకి నేను సెలవులు ఇచ్చి దొప్పించుకోవట్లా. అట్లాగే నీకు కొత్త కారు ఇస్తాను, చెంగు తోలుకుంటూ వెళ్ళిపో. ఆ రోజు నేను తిన్నట్లు మా తాత తిట్టిన తిట్లు మర్చిపోలేను భయ్య. ఎడారిలో దారి తప్పిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి చివరికి నీళ్లు దొంగతనం చేసే స్థితికి వచ్చేసాను భయ్య. ఇది బాబ్జీ మన కథ. 2 రోటీ, 1 ఆలు జీరా, 1 లస్సీ. రోటీ में मांच बटर डालो. हाँ आपको सर నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. మూడు కళ్ళోడా, 3 దిక్కులు ఆడుకోవాలి. శివ మిరియం గారు వాళ్ళు వచ్చారా? వేమ్మా, పెళ్లి చూపులైతే నేను పార్టీకి వెళ్ళాలి. అవునమ్మా, రాత్రంతా డాన్స్ చేసి తెల్లవారేదాకా తిరిగి పగలంతా పడుకోవాలి. నాకు తెలుసమ్మా మీ ప్రాబ్లం ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్.
పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పావుగా, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఎందుకు? ఈ వయసులో ఈ చేదస్సమేంటే నీకు? ఇప్పుడు వాళ్ళు వచ్చాక మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే అంటే అదేమో పార్టీకి వెళ్ళాలంటుంది, వాళ్ళ అమ్మేమో టీ తాగుతుంది, వాళ్ళ నానేమో నా బ్లడ్ తాగుతున్నాడు. సార్ జ్యూస్. నువ్వు తాగరా, నువ్వు తాగు. హాయ్ అంకుల్. నేను లా, ఫాదర్ ఇన్ లా. హాయ్. Mr. DP, you have a very, very beautiful house. థ్యాంక్ యూ. వాట్ అబౌట్ జీకే? He's actually out of India, Okay. but he's conveyed his sorry. ప్లీజ్. నా వైఫ్ హాయ్. మిరియం మళ్ళీ గల అమ్మాయి. మిరియం సార్, Oh, it's okay. Chala decent ga unnaru. It's a beautiful place. Bobby, why don't you take a picture? Yeah, sure. మిరియం మీరు తీయండి. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారు నన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. మిరియం ఏంటి సార్? నువ్వు బయటికి వెళ్ళి ఏందమంటారు? ఇప్పుడప్పుడే రాకు. హాయ్. హలో. హాయ్ ఆంటీ. నా కూతురు సుభాషిణి ఇచ్చేస్తున్నాను, పట్టుకుపో. ఆర్ యు ష్యూర్ అంకుల్? 100%. ఈ చాపర్ నీదా? యా. హలో. యా, వి స్టార్టింగ్ నౌ. ఇట్స్ బ్యూటిఫుల్. కమ్. ఇదంతా ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు? ఈ కార్డ్ స్వైప్ చేస్తే ఆ చంద్రుడిని కూడా తీసుకొచ్చి నీ బాల్కనీలో పెట్టొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. యా. Hello? Yeah. I'm a little busy, so can you call me in the morning? Thanks. Yeah. Hey, Subha. Hey, Subhashini. Hey, Subhashini, wait. Subhashini, Agu. Listen to me. డాడ్, ఆ అమ్మాయి రాజస్థాన్ లో మిస్ అయిపోయింది. అదే కాండమ్ ప్యాకెట్. ఐఎమ్ సారీ డాడ్. నీకు అమ్మాయిలు కావాలంటే డబ్బులు పడేసి కాల్ గర్ల్స్ తెచ్చుకో. వాళ్ళ నాన్నతో 1,00,000 కోట్ల బిజినెస్ ప్లాన్ చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటే స్టే అవుట్. యూస్లెస్ ఫెలోస్. అక్కడికి రాలేదా? సరే సరే. హలో సార్. హలో. సారీ దుర్గాప్రసాద్ గారు, నా కొడుకు తప్పు చేశాడు. ఇంకో 24 గంటల్లో నీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది వితౌట్ ఫెయిల్. ఏయ్, వెళ్ళా పని చూడు. ఇంప్రాక్టికల్ గైస్. విజన్ లేదు, ప్లానింగ్ లేదు.
గురుగారు అక్కడేదో చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ ఎండమావి. యు మీన్ మిరాజ్? ఆ, అంతా బ్రహ్మేనంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ, ఆ. నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. ఆహా. మనం వచ్చి 3 days అయింది కదా. అదిగో సాక్షాత్ సుభాషిని నడిచే చేతనట్టుంది. ఏ, రాజు అరే నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా ఆ. ముందు నడిచింది భయ. గురుగారు ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయో. అమ్మో గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2000, 3000, పోనీ నీ రౌండ్ ఫిగర్ 5000. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సుభాషిని. మీ పేరేంటి? జెమిని టీవీ. జెమిని టీవీ. ఏం చేస్తుంటారు? బాబ్జీ మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొకడు నన్ను హెలికాప్టర్ లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్? యు నో, రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. లుక్ ఎట్ దిస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? హైదరాబాద్ అవుట్స్కట్స్ కి ఒక 20-30 కిలోమీటర్స్ ఉండదా? రాజు, ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ద వే, నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేసావు? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. ఒక 3 days హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే, చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని టాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీస్లో దింపాను. ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు ఆ పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండో వాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన టాక్సీ మీద అలా దూకాడు. దెబ్బకి టాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడేదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త టాక్సీ ఏమైనా దొరుకుద్దేమని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో టాక్సీ కావాలా? ఒంటెలుంటే ఒంటెలు, అవి కూడా లేవనుకో నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ కి రఫ్ గా ఒక 20-30 కిలోమీటర్లు. నా బొంగండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నామే. ఇదిగో అమ్మాయి రాయ్, చూడు కనిపిస్తుందా? ఇంత దోమలు ఉన్నాయా? ఇంత పాము కరిస్తే శనువులు పోయేది. ఏమండే హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు దిగారండి ఇక్కడ అనవసరంగానే? అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి. రిస్క్ అనిపించి వచ్చేసాను. నా దగ్గర అది కూడా లేదండి. నేను ఇంకా రిస్క్ కదా. హైదరాబాద్ తీసుకెళ్ళండి ప్లీజ్. పర్లేదు మాతో రండి. పోతారండి. మీరు ఉండండి. ఈయన అలాగే అంటుంటారండి. మనం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ లో క్యాచ్ చేసామనుకోండి, అటు నుంచి అంటే బయట వెళ్ళిపోవచ్చు. బయట వెళ్ళిపోతావా? ఆ. బంగారంతోనా? ఏ? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. ఆ, నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ ఆ. బ్యాలెన్స్ బాగా తప్పింది. ఆయన అంటుంటారు, మీరు వస్తూ